వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల యొక్క కష్టాలు తెలుసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ అన్ని కులాలను, కుల వృత్తులను, చేతి వృత్తులను కాపాడడానికి వారు సంక్షేమ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డు వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాం, ₹2 కిలో బియ్యం ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య భద్రత, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా విద్యా భద్రత, ఒక్కటిగా ప్రతి ఒక్క విషయంలోనూ ఎవరికి ఏ వర్గానికి ఏ విధమైన అవసరం ఉన్నా ప్రతి అవసరం తీర్చగలిగాం. ఎంతైతే అవసరం ఉంటుందో, ఎంతమందికి వచ్చే అవసరం ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారాన్ని నిలబెట్టుకున్నది కేంద్రంలో ప్రభుత్వం. మనం ఏ మేరకున్నాము, మన పరిస్థితి ఏమిటి, మనం ఏం చర్యలు చేసినాం అనేది చరిత్ర చూస్తుందయ్యా. కాకిలా 100 సంవత్సరాలు బతకడం ముఖ్యం కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతున్నాము అనేది ముఖ్యం. త్యాగం కథ